రైట్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఇంటర్వ్యూ విత్ దుర్గా. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 100 రోజులు పూర్తి చేసుకున్న క్రమంలో మరి ముందుకు వెళుతుంది, దూసుకు వెళుతుంది. ఇందులో భాగంగా ఆయా కులాలకు సంబంధించిన కార్పొరేషన్లు కూడా ఏర్పాటు చేసింది. చైర్మన్లు కూడా నియామకానికి సంబంధించిన మరి ప్రతిపాదన తీసుకొచ్చింది. ఇప్పటికే పేర్లను కూడా ప్రకటించడం జరిగింది. ఇక ఎంబీసీకి సంబంధించి ఎంబీసీ కార్పొరేషన్కి సంబంధించి మరి చైర్మన్గా జరిపెట్టి జైపాల్ గారిని నియమించడం అంత హర్షణీయంగా ఉందంటూ కూడా ఆయా ఎంబీసీకి సంబంధించిన కులాలు, ఆయా సంఘాలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాయి. అదేవిధంగా మరి ఎంబీసీ కులాలకు సంబంధించిన అభివృద్ధిని ఏ విధంగా జైపాల్ గారు తీసుకొస్తారు, తన హయాంలో రానున్న కాలంలో రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఇటువంటి నిధులను సాధించి మరి ఆ నిధులను ఖర్చు పెట్టే అవకాశం ఉందన్న విషయాన్ని ఇప్పుడు మనం చర్చించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సిద్ధంగా ఉన్నారు జైపాల్ గారు. ముందుగా మనం వారిని విష్ చేద్దాం. జైపాల్ గారు నమస్తే అండి. కంగ్రాచులేషన్స్ అండి ముందుగా. థ్యాంక్ యూ. రైట్ అండి, ఒకసారి మా ప్రేక్షకులకు ఒకసారి పరిచయం చేసుకోండి. ఓకే, నమస్కారం అందరికీ. మనస్ఫూర్తిగా జైపాల్ మా ఏదైతే ఓబీసీ చైర్మన్గా నాకు నియమించిన మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, మరి మా మేడం సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, మల్లికార్జున ఖర్గే గారికి, ప్రియాంక గాంధీ గారికి, మా లోకల్ మొత్తం మా పార్టీ నాయకులందరికీ మనస్ఫూర్తిగా నేను నమస్కారం తెలుపుకుంటూ, ఈనాడు నాకు ఈరోజు ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్లో మరి మా ఒడ్డెరలను గుర్తించి మరి మాకు ఏదైతే బీసీ ఓబీసీ మన చైర్మన్గా నాకు నియమించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా ఆవిరికి మనసు పూర్తిగా నమస్కారాలు తెలుపుకుంటూ, అన్నగారు ఇక ముందు మాకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలలో తీసుకొని వెళ్తారని చెప్పి కూడా మేము ఆశిస్తూ, మరి వెనుకబడిన కులాలు ఏవైతే ఉన్నాయో వెనుకబడిన కులాల గురించి మాకు మొత్తం మీద నన్ను గుర్తించి మరి వెనుకబడిన కులాలకు ఒక పెద్ద మనిషిగా ఆయన నన్ను నియమించి నన్ను మనసు పూర్తిగా ఆయనకు నాకు ఈ పదవి కట్టపెట్టినందుకు, మరి వెనుకబడిన కులాలు అన్ని వడ్డెర, బీసీ, మరి ఎస్సీ, మన అది ఎరకల, మరి యానాది, ఇక ఉప్పర, ఎటువంటి మంగళ, సాగలి, ఈ సోదరులందరూ కూడా చాలా కులాలు 95 కులాల వెనుకబడిన కులాలకు మరి ఈ రకంగా కూడా నాకు మా నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ బాధ్యతలు నా పైన పెట్టినందుకు, మరి వీళ్ళందరూ కూడా నా ఒడ్డెర కులానికే కాదు వెనుకబడిన అన్ని కులాలకు కూడా నేను మనస్ఫూర్తిగా వాళ్ళందరి సహాయ సహకారాలు తీసుకొని మా ముఖ్యమంత్రి గారి సాయం తీసుకొని మరి ఎక్కడ కూడా మరి లోతు కాకుండా అన్ని రకాలు కూడా అభివృద్ధి చేసుకోవాలని చెప్పేసి కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మాకు సంబంధించిన అధికారుల దగ్గరికి కూడా వెళ్ళి మరి మా ఇన్ని కులాలలో మాకు మరి నేను 93 కులాల వెనుకబడిన జాతి, చాలా వెనుకబడిన కులాలు ఉన్నాయి. కాబట్టి అక్కడ మాకు సంబంధించిన ఐఏఎస్ ఆఫీసర్ల దగ్గరికి వెళ్ళి మేము మా కులానికి మరి అభివృద్ధి కార్యక్రమాలు ఏ రకంగా అయితే ఎవరికి ఏ అవసరం ఉన్నదో అవసరాలు తీర్చాలని చెప్పేసి కూడా సంబంధించిన అధికారుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర మీటింగ్ పెట్టి వాళ్ళతోని మరి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గరీబ్ వాళ్ళకు మరి ఇండ్లు లేని వాళ్ళకు ఇండ్లు లేని కానీ వాళ్ళకి ఏదైనా ఏ పనిముట్టు చేసే వాళ్ళకు ఆ పనిముట్టు కావాలి అని చెప్పేసి మా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి నేను డిమాండ్ చేస్తూ, మరి ఆ సెక్షన్కు సంబంధించిన ఏదైతే ఆఫీసర్స్ ఉన్నారో ఆఫీసర్స్ దగ్గరికి వెళ్ళి కూడా నేను మాట్లాడి వాళ్ళ ఫండ్స్ మాకు ఏదైతే ఈ వెనుకబడిన కులాలకు మీరు ఖచ్చితంగా సహకరించి మా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మాకు చాలా సహకరించి మమ్మల్ని మంచి స్థానంలో తీసుకెళ్ళాలి. ఈరోజు చూస్తుంటే చాలా కులాలు కూడా చాలా మరి ఏదైతే సాగలి, మంగలి, మరి వడ్డెర, యానాది, ఇంకా ఎన్నో కులాలు ఉన్నాయి. చాలా కులాలు కూడా ఇప్పటి వరకు అసెంబ్లీకి ఏడు దొక్కని కులాలు కూడా చాలా పెద్ద సంఖ్యలో ఉన్నది. కాబట్టి మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు
మరి అన్ని కులాలని మరి వెరిఫికేషన్ చేసి అన్ని కులాలకు కూడా మరి రాజకీయ అవకాశం కలిగిస్తాడని చెప్పి కూడా నాకు మనస్ఫూర్తిగా కోరిక ఉంది. ఖచ్చితంగా ఆయన ఏదైతే మరి చిన్న స్థాయి నుంచి ఆయన అదైతే జడ్పీటీసీ నుంచి కానివ్వండి, మండలం నుంచి చిన్న గ్రామ స్థాయి నుంచి మరి ఎమ్మెల్యేగా, మరి జడ్పీటీసీగా, ఎమ్మెల్యేగా, మరి తర్వాత ఎంపీగా, ఈరోజు ముఖ్యమంత్రిగా ఎదిగిందంటే కింది నుంచి ఆయన అన్ని కులాలని అన్ని మతాలని మరి ఆయన చూసుకుంటూ వచ్చిండు కాబట్టే మరి ఈ రకంగా ఈ బాధ్యత అనేది నాపై పెట్టినందుకు అన్నకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి ఈరోజు చూసినట్టయితే మరి గత ప్రభుత్వాలు ఏదైతే కార్పొరేషన్ చైర్మన్లు కానివ్వండి, కార్పొరేషన్ ఏదో పదవులు ఇచ్చేసి వాళ్ళని అక్కడ కూర్చుని పెట్టిర్రు, మెడలో తాయితలు వేసేసి సపరేట్గా కూడా కూర్చుని పెట్టిర్రు. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఎప్పుడైనా సరే కాంగ్రెస్ గవర్నమెంటు అన్న మాట నిలబెట్టుకునేది కాంగ్రెస్ గవర్నమెంటు, కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ఈరోజు మరి ఎంతో కష్టపడి మరి ఈయన ప్రతి గలీలో తిరిగి, ప్రతి ఇంట్లో పల్లె ఊర్లో తిరిగి, ప్రతి పల్లెలో తిరిగి, సిటీలలో తిరిగి, ఎక్కడెక్కడ తిరిగి మరి ఎవరిది గరీబ్ వాళ్ళు ఏంది అనేది అని మొత్తం గుర్తించి నాయకుడు మరి ఆ రకంగా మొత్తం సర్వే చేసిన ఘనత రేవంత్ రెడ్డి గారికి ఉన్నది. మరి కాబట్టి ఈ కులాలని అన్నీ కూడా పైకి తీసుకురావాలన్న పట్టుదలతోటి ఆయన ఏదైతే ప్రతి దగ్గరికి వెళ్ళి ప్రతి 119 కాన్స్టిట్యూన్సీలలో ఆయన తిరుగుతూ మరి సర్వే చేస్తూ మరి ఏ కులం ఎక్కడ ఏది వెనుకబడి ఉన్నది, ఈ కులాలను ఎట్లా పైకి తీసుకురావాలి, ఈ కులాలను ఎట్లా మరి ముందుకు తీసుకురావాలి అనే పట్టుదలతోటి మరి ఆయన ఈ శ్రద్ధ చూపిస్తున్న సంగతి మనం చూసుకుంటూనే వస్తున్నాం. మరి ఏంటంటే ఈరోజు యువకుడు ముఖ్యమంత్రి గారు చిన్న వయసులోనే మరి ముఖ్యమంత్రి అయ్యిండు. మరి తెలంగాణలో ముఖ్యమంత్రి రెండో ముఖ్యమంత్రిగా మరి ఆయన పదవి తీసుకున్న సందర్భంగా ఈ 100 రోజులల్లో అనుకున్న ఏదైతే డిమాండ్ చేసిండో మరి ఆరు ఏదైతే గ్యారంటీలు మరి ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా ఏది వచ్చినా ఖచ్చితంగా దాన్ని నెరవేర్చుకొస్తున్న ఘనత మాత్రం రేవంత్ రెడ్డి గారికే ఉన్నది, రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఉన్నది. కాబట్టి మరి ఈరోజు చూసినట్టయితే మరి వెనుకబడిన కులాలను ఎన్నో కులాలు అన్ని కులాలను కూడా వడ్డెరే కాదు, మరి ఎరకలే కాదు, యానాది కాదు, ఉప్పరోళ్ళు కాదు, మంగళ వాళ్ళు కానివ్వండి, సాగల వాళ్ళు కానివ్వండి, ఇటువంటి కులాలు ఇక చెప్పుకుంటూ వచ్చేసి చాలా మరి చెంచు వాళ్ళు కానివ్వండి, ఇటువంటి చాలా చాలా పెద్ద పెద్ద వెనుకబడిన కులాలు ఉన్నారు చాలా పెద్ద సంఖ్యలో. ఓకే జయపాల్ గారు, ఇప్పుడు ముఖ్యంగా మరి ఎంబీసీ అంటున్న బీసీ కులాలు ఏవైతే ఉన్నాయో ఈ కులాలలో చాలామంది సంచార అర్ధ సంచార అంటే సంచారం చేసుకుంటూ జీవనభృతి కల్పించే వాళ్ళు చాలామందికి ఉన్నారు కదా, మరి వీళ్ళందరూ కూడా ఒకే త్రాటి మీదకి ఎలా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు? మేము వాళ్ళ బస్తీలకు వెళ్తాము, వాళ్ళ ఏదైతే వాళ్ళ విలేజ్లలోకి వెళ్తాము, వాళ్ళ మండలాలకు వెళ్తాము, ఎక్కడ సంచార జాతి ఎంత వెనుకబడి ఉన్నదో అక్కడ వాళ్ళకు మరి వాటర్ ఏదైతే స్కీమ్ ఉన్నదా, వాటర్లు ఉన్నాయా లేదా, అక్కడ కరెంట్ ఉందా, అక్కడ రోడ్ ఉందా, అక్కడ వాళ్ళకి ఏమున్నది, స్కూల్ కానివ్వండి, అటువంటి సౌకర్యాలు ఏమున్నాయో మరి అవన్నీ మేము చూసుకుంటా అది కూడా మా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చి మరి ఈ సంఖ్యర కులాలు ఇంత వెనుకబడిన ఫలాని రాష్ట్రంలో ఫలాని కాన్స్టిట్యూన్సీలో ఫలాని ఏదైతే పార్లమెంటు కాన్స్టిట్యూన్సీలో ప్రతి నియోజకవర్గంలో ఈ రకంగా ఇంత వెనుకబడిన కులాలు ఉన్నాయి అని చెప్పేసి ఆ రకంగా మేము సంబంధించిన మా లీడర్లను అందరినీ బస్తీ లీడర్లను అందరినీ తీసుకొని వెళ్ళి అన్ని కులాల లీడర్లను తీసుకొని వెళ్ళి అక్కడ సర్వే చేసి వాళ్ళని మరి ఎక్కడైతే గరీబ్ వాళ్ళు ఎక్కువ సంఖ్యలో ఉన్నారో అది మా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారికి ఇది ఏ రకంగా దీన్ని మూమెంట్ చేసేది మాత్రం ఆయన దృష్టికి తీసుకొస్తేనే కానీ ఆయన గుర్తించి మరి డెవలప్ చేయగలుగుతాడు. కానీ ఆయన దృష్టికి లేకపోతే
తెలియదు కదా. రైట్. జయపాల్ గారు ఇప్పుడు అదేవిధంగా కులాల వారీగా వద్దాం, బీసీ కులాల వారీగా వద్దాం. మొదటగా వడ్డెర కులానికి సంబంధించి మనం మాట్లాడుకుందాం. నెక్స్ట్ అన్ని కులాలు కూడా ఇప్పుడు వడ్డెర కులాలకు సంబంధించి కూడా క్వారీస్ మీద వాళ్ళకి హక్కు కల్పించమంటే అంటూ, క్వారీస్లో ఒకవేళ ప్రమాదవశాత్తు మరణిస్తే బీమా కల్పించాలి అంటూ, ఈవెన్ వాళ్ళకి రేషన్ కార్డ్స్ లేవు, ఆధార్ కార్డు లేకుండా కూడా చాలామంది ఉన్నారు, ఉండేందుకు గుడిసెలు కూడా లేకుండా ఉన్నారు. సో ఆ కులానికి సంబంధించి ఏ విధంగా మీరు చర్యలు చేసుకోబోతున్నారు? ఇప్పుడు వడ్డెర కులానికి ఏదైతే క్వారీలు ఉన్నాయో అది వాళ్ళ వృత్తి కాబట్టి వాళ్ళకు ఆ వృత్తి వాళ్ళకు అప్పచెప్పాలి అనేది కూడా మేము మా ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాము. ముఖ్యమంత్రి గారు ఏంటంటే వడ్డెర కుల ఏ వృత్తి చేసే వాళ్ళకు ఆ వృత్తి మనం ఇవ్వాలి అని చెప్పేసి కూడా ఆయన పట్టుదలతో ఉన్నాడు. దాంట్లో ఏదైతే ఇది మన జేసీబీలు కానివ్వండి, మట్టి తీసేందుకు కానీ, ఒక కొట్టేటందుకు ఏదైతే ఇటాచీలు కానివ్వండి, మరి ఇటువంటి ఏదైతే మన కంప్రెసర్స్ ఉంటాయి, అది మా కులానికి సంబంధించినవి. ఇటువంటివన్నీ ఏంటంటే మా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి జేసీబీలు కానివ్వండి, కంప్రెసర్స్ కానివ్వండి, ఇటాచీలు కానివ్వండి, ఇటువంటివన్నీ ఏదైతే మా వడ్డెర కులానికి సంబంధించినవి ఈ వస్తువులు ఏదైతే రాయి కొట్టుకుంటేందుకు మరి ఏదైతే మరి గవర్నమెంట్ ఏదైతే క్వారీలల్లో మా పర్సెంట్ కూడా మొత్తము 100% వడ్డెరులకు ఇవ్వాలని మేము అన్నని కోరతలేము. మాకు 20% 30% 50% వడ్డెరులకు కేటాయించేది మా వృత్తి. రైట్. వాళ్ళకు అప్పచెప్పాలి అని కూడా అది మీరు అన్న ద్వారా మేము కోరుకుంటాము. రైట్. జయపాల్ గారు ఇప్పుడు అదేవిధంగా మరి వడ్డీలకు సంబంధించి కూడా ఇంకొక డిమాండ్ కూడా ఉండే ఉంది, ఎప్పటి నుంచో ఎస్టీలో చేర్పించమండి అంటూ కూడా. మరి ఆ నినాదానికి సంబంధించిన స్పందన ఏమంటారు మీరు? వడ్డీలను ఎస్టీలుగా గుర్తించాలి అంటూ కూడా ఎప్పటి నుంచో 1976 ఆ ప్రాంతం నుంచి ఒక డిమాండ్ ఉంది. 76 ఆనాడు ఉన్న ముఖ్యమంత్రి పివి నరసింహారావు ఆయంలో నుంచి కూడా ఎస్టీలను కలపాలని చెప్పి మా వడ్డెరుల డిమాండ్ ఉంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకల్లా కలుపుతాం అని చెప్పుకుంటూ వచ్చారు. సరైన నాయకత్వం ఏంటంటే చెప్పుడు తప్పితే వాళ్ళు ఏం పని చేయలేదు. ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్లో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, మరి మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వంలో మాకు 100% మరి ఎస్టీలను ఎస్సీలను కలపాలని ఏదైతే మా వడ్డెరుల డిమాండ్ ఉండేదో అది ఖచ్చితంగా మా నాయకులు చేస్తారనేది కూడా మాకు ఫుల్ విశ్వాసం ఉంది. రైట్ అండి. ఇప్పుడు మరి బీసీలో మరి ఇంకో కులం గురించి కూడా మాట్లాడదాం. మరి గౌడ కులస్తులు ఉన్నారు, కల్లు గీత కార్మికులుగా ఉంటున్నారు. చెట్ల మించి కింద పడిపోయినప్పుడు ప్రమాద భీమాలు కూడా అంతంత మాత్రమే అందిన పరిస్థితి ఉంది. మరి గౌడ కులస్తులకి మరి మీరు ఏ విధంగా సహకరించబోతున్నారు? గౌడులు వాళ్ళు ఏదైతే చెట్టు ఎక్కి వాళ్ళు కళ్ళు తీస్తారో, వాళ్ళు చెట్టు ఎక్కిన తర్వాత వాళ్ళ ప్రాణాలు గాలిలోనే ఉంటాయి. మరి అది గాలిలో ఉన్నప్పుడు వాళ్ళకు భార్య పిల్లలు ఎంతో కుటుంబం నడిపేయాలంటే ఒక్కడే ఆ చెట్టు గీసి ఆ కళ్ళు అమ్మి అది తీసుకొచ్చి వాళ్ళ ఉపాధి ఏదైతే మన జీవనం నడపాలి ఆ కులం. కాబట్టి ఆయన సపోజ్గా ఏదైనా కావాలని అయితే ఎవరు కింద పడరు, జారి పడ్డారు అనుకో, దాని బీమా ప్రకారంగా గవర్నమెంట్ వాళ్ళకు కూడా ఏదైతే ఇన్సూరెన్స్ అవుతారనో ఏదన్నా బీమా తయారు చేసి వాళ్ళకి ఇచ్చేసి ఆయనకి ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే వాళ్ళ భార్య పిల్లలు చెందేటట్టు కూడా మా గవర్నమెంట్ ఆలోచిస్తుంది అనేది కూడా నేను చెప్తాను. రైట్. ఇప్పుడు అదేవిధంగా మరి మత్స్యకారులకు సంబంధించి కూడా అంటే జాలర్లకు సంబంధించి వారు కూడా వలలు ఇప్పించడం కానీ, చేప పిల్లలు ఇప్పించడం కానీ, చెరువుల మీద వారికి ఒక అధికారం ఇప్పించడం కానీ అంతంత మాత్రంగా ఉంది గత ప్రభుత్వంలో అంటూ ఒక విమర్శ. మరి ఇప్పుడు మీ హయాంలో, కాంగ్రెస్ హయాంలో, అదేవిధంగా మీ చైర్మన్గా మీరు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు మత్స్యకారులకి? మత్స్యకారులు ఏదైతే ప్రాజెక్టులలో పోతుంటారో సముద్రంలో ఎంతో దూరం వెళ్ళి వాళ్ళు అవి తీసుకొని వచ్చి వాళ్ళు జీవనం గడుపుకునే టైం కూడా ఇది చూస్తూనే ఉన్నాం మన టీవీలలో కానీ పేపర్లలో కానీ. అటువంటి వాళ్ళకు ఆ మధ్యలోకి అయిన తర్వాత ఆ పడవ ఏదైనా ఉలట్ అయ్యి 4, 10 మందో 5 మందో చనిపోయారు అనుకో, వాళ్ళ వెనక ఉన్న వాళ్ళ ఫ్యామిలీ గతేంది. ఓకే. ఇది గవర్నమెంట్ ఏదైతే ఉన్నదో మన నాయకులు గవర్నమెంట్ ఎప్పుడు సృష్టించి వాళ్ళకి ఏదైతే వాళ్ళకు అన్యాయం జరిగిందంటే వాళ్ళ వెనుక ఉన్న కుటుంబాన్ని ఆదుకునే పరిస్థితి కూడా గవర్నమెంట్కి ఉంటుంది. కాబట్టి అది ఖచ్చితంగా వాళ్ళది కూడా నెరవేర్చాలనేది మేము
మా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోతాం. ఆ తర్వాత ఆయన కూడా దాన్ని ఖచ్చితంగా స్పందిస్తాడు. రైట్. మరి ముదిరాజుల గురించి ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? ముదిరాజులు అంటూ ఆల్రెడీ ఉండనే ఉన్నారు, మరి అనేక రకాల కార్యకలాపాల్లో వాళ్ళు ఉన్న పరిస్థితి కదా, మరి వారిని ఎలా ఆదుకోబోతున్నారు మీరు? ముదిరాజులల్లా ఆర్థికంగా కొందరు ఆర్థికంగా లేని వాళ్ళు చాలా సంఖ్యలో ఉన్నారు. మరి వాళ్ళు చేపలు పడుతారు, వ్యవసాయం చేస్తారు, ఇంకేమో చేస్తారు, అన్ని రకాలు చేస్తారు. వాళ్ళకు కూడా ఏంటంటే ఆర్థికంగా ఉన్న వాళ్ళని కాదు, ఆర్థికంగా లేని వాళ్ళని తీసుకొని ముద్రాసులు కానివ్వండి ఇంకేదన్నా కానీ వాళ్ళకు కూడా గవర్నమెంట్ ఆదుకొని వాళ్ళకు కూడా సరైన న్యాయం చేయాలి అనేది కూడా మా కోరిక. రైట్. ఇప్పుడు అదేవిధంగా మరి ఇప్పుడు చేనేతకారులు కూడా ఉన్నారు. చేనేతకారులు కూడా మరి బీసీల కిందే వస్తున్నారు. మరి వారికి ప్రభుత్వ రాయితీలను అందించేలాగా ఏ విధంగా కృషి చేయబోతున్నారు మీరు? అదేవిధంగా వాళ్ళకు కొన్ని సొసైటీలు కూడా ఏర్పాటు చేసుకుంటారు. ఆ సొసైటీల తరపున వారు తయారు చేసిన బట్టలు కూడా ఎగుమతి దిగుమతి, సో వీటి మీద ఎలా చర్యలు తీసుకోబోతున్నారు? ఇప్పుడు ఏదైతే వాళ్ళ పనిముట్టు వాళ్ళది, చేనేత కార్మికులు వాళ్ళు చేసే మా బట్టలను బట్టి అందరూ కూడా అది వర్తిస్తుంది. కాబట్టి వాళ్ళకు ఏదైతే పనిముట్లు కావాలో వాళ్ళకు గవర్నమెంట్ తరఫు నుంచి మేము కోరుకునేది ఏంటంటే వారికి ఏదైతే మరి కొంచెం పనిముట్లు ఏదైతే దారమే కానివ్వండి ఇంకేదైనా బట్టలు మిల్లు ఏదైనా కానివ్వండి వాళ్ళకు కూడా ఏదన్నా % వాళ్ళకు కూడా తప్పకుండా సాయం చేయాలి మరి గవర్నమెంట్ మన రాష్ట్రం తరఫు నుంచి అని కూడా నేను కోరుకుంటాను. రైట్. జైపాల్ గారు, ఇప్పుడు కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన తర్వాత అంటే అటు ఏపీలో కానీ ఇటు తెలంగాణలో కానీ గతంలో మనం చూసినట్లయితే కేవలం కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం వరకు మాత్రమే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది, వాటికి కావాల్సిన నిధులను అందజేయడంలో వెనకబడుతుంది అన్న మాట వినిపిస్తోంది. మరి ఈ ప్రభుత్వంలో ఎలా ముందుండబోతుంది ప్రభుత్వం? ఇప్పుడు ఇంతకుముందు ప్రభుత్వం ఏంటంటే ఈ బీసీ కార్పొరేషన్లో 500 కోట్లు ఉన్నది, ఎస్సీ కార్పొరేషన్ దా 400 కోట్లు ఉన్నాయి. ఇక ఎన్నో కార్పొరేషన్లు పెట్టి అన్ని కోట్లు ఉన్నాయి నోట్లు ఉన్నాయి అని చెప్పింది తప్ప ఎప్పుడు కూడా మరి నోట్లు ఉన్నాయంటే వాళ్ళు డెవలప్ ఎందుకు చేయరు? అక్కడ ఇచ్చిన ఏదైతే చైర్మన్ కూర్చుని పెట్టారంటే ఆ చైర్మన్కి సరైన నీకు ఫండ్ ఇస్తేనే కానీ ఆయన డెవలప్ చేస్తాడు. నువ్వు ఏదో చైర్మన్గా చేసేసి కుర్చీ పెట్టేసిండు, 2 గన్మెన్లను ఇచ్చిండ్రు, ఒక ఐఎస్ ఆఫీసర్ని ఇచ్చిండ్రు, 4 పని వాళ్ళని ఇచ్చిండ్రంటే వాళ్ళ ఫండ్స్ లేకపోతే వాళ్ళు మాత్రం చైర్మన్లు ఏం చేస్తారు? ఈరోజు ఏదైతే రేవంత్ రెడ్డి గవర్నమెంట్లో మరి ఖాళీ సీటు మీద కూర్చుని నాయకుడు మా రేవంత్ రెడ్డి కాదు. ఖచ్చితంగా 1000 కోట్లు అంటే 1000 ఇస్తాడు, 500 అంటే 500 ఇస్తాడు, చాలకపోతే నేను మళ్ళీ ఇస్తా, మీరు డెవలప్ చేయండి అని మాకు వెంబడివాడి మాకు పని చేయిస్తాడు. రైట్. ఇప్పుడు మిగతా కులాలతో పోల్చుకుంటే ఇక బీసీ కులం అనేది చాలా పెద్దగా ఉంటుంది, ఎక్కువ జనాభా సంఖ్య ఉంటుంది, మరి కోరికలు కూడా ఎక్కువ ఉంటాయి, సమస్యలు ఎక్కువ ఉంటాయి. మరి మీరు చైర్మన్గా ఆ సమస్యలు ఏ విధంగా తీర్చే ప్రయత్నం చేయబోతున్నారు? మేము సమస్యలు తీసుకొని ముఖ్యమంత్రి గారి దృష్టికి కానీ గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి ఈ రకంగా మరి ఈ పరిస్థితి ఉన్నదని చెప్పేసి మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు దాని గురించి వాళ్ళు ఏం చెయ్యాలి, ఏం చేస్తే ఎట్లా బాగుపడుతుంది అనేది వాళ్ళు ఆలోచించి వాళ్ళ క్యాబినెట్ కూర్చొని నిర్ణయిస్తారు. రైట్. మరీ ముఖ్యంగా ఇప్పుడు యువత, బీసీలలో కూడా యువత ఉంది. నేటి యువతే రేపటి భవితగా మారబోతుంది దేశానికి అనుకుంటే, మరి చదివిన వాళ్ళందరికీ ఉద్యోగాలు రావటం లేదు, వచ్చినా కూడా చేసేందుకు ఇంట్రెస్ట్గా లేరు. ఆర్థికంగా వాళ్ళు కాళ్ళ మీద నిలబడటానికి సహకారం కావాలి, కార్పొరేషన్ లోన్స్ కావాలి. ఈ లోన్స్ ఏ విధంగా మీరు ఇప్పించబోతున్నారు వాళ్ళకి? ఇప్పుడు ఉద్యోగాలు లేవు. మరి ఏ రోజైనా సరే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే ఉద్యోగాలు కానీ ఏదైనా కానీ ఒక సంస్థను తీసుకొచ్చి అక్కడ ఉద్యోగాలు సృష్టించే నాయకులు మా కాంగ్రెస్ పార్టీ. ఏదో ఇప్పుడు ఉన్న దాంట్లోనే ఒక ఇంట్లో ఉన్న దాంట్లోనే 4 దాంట్లోనే ఉన్నారని కాదు. ఇప్పుడు ఎట్లయితే జనాలు పెరుగుతున్నారో ఆ రకంగా మా నాయకులు బయట నుంచి ఏదో సంస్థను తీసుకొచ్చేసి ఇండస్ట్రీలు కానివ్వండి, ఇంక ఎటువంటివైనా సరే సాఫ్ట్వేర్ కంపెనీలు కానివ్వండి, ఇంక ఏదో రకంగా ఉపాధి కోసము అక్కడ నుంచి తీసుకొచ్చేసి మరి పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు కానీ పెద్ద పెద్ద సంస్థలు తీసుకొచ్చి పెట్టి మరి అందులో వాళ్ళకు ఉపాధి కలిగించేటట్ల ప్రయత్నం కాంగ్రెస్ గవర్నమెంట్లో
ప్రయత్నం చేస్తుందని కూడా మేము. రైట్. ఇప్పుడు కార్పొరేషన్లో లోన్స్ ఇవ్వడమే కాకుండా కార్పొరేషన్లో లోన్స్ కోసం వచ్చిన వాళ్ళకి శిక్షణ కార్యక్రమాలు, ట్రైనింగ్ లాంటివి ఏమన్నా చేపట్టే అవకాశం ఉందా మీరు? ఇప్పుడు బడ్జెట్ ఏదైతే మన కూర్చొని బయలు ఏదైతే మంత్రివర్గం కూర్చొని ఏదైతే బడ్జెట్ డిసైడ్ చేస్తారో, బడ్జెట్ డిసైడ్ చేసిన దాంట్లో కూడా ఎవరికైతే ఏదైతే లోన్స్ కానీ యువకులకు ఉద్యోగాలు లేవు, మరి ఆ ఉద్యోగాలు లేని వాళ్ళకు ఏ రకంగా మనము వాళ్ళకు సాయం చేయాలి, ఏ రకంగా వాళ్ళ ముందు తీసుకురావాలనేది వాళ్ళ క్యాబినెట్లో కూర్చొని డిసైడ్ చేసి ఆ రకంగా కూడా వాళ్ళకు ఆదుకునే ప్రయత్నం 100% చేస్తారు. ఇక చివరిగా మరి మీరు లక్ష్యాలను ఏమైనా ఏర్పాటు చేసుకున్నారా? ఈ 3 ఏళ్ల కాలంలో ఇంత టార్గెట్ నేను ఫుల్ చేయాలి, ఇంతమంది బీసీ యువకులను లేకపోతే బీసీ ఉద్యోగాలను లేకపోతే బీసీకి సంబంధించిన కార్పొరేషన్కి మంచిగా నడపడానికి ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకున్నారా? ఎలా ఉంది మీ కార్యాచరణ? మా కార్యక్రమం చాలా బాగుంటుంది. ఎందుకంటే ఈ నిన్న జరిగిన గవర్నమెంట్లో మరి ఏ రకంగా లూట్ మ్యాప్ చేసారన్న సంగతి చూస్తూ ఉన్నాం. గవర్నమెంట్ నడిపించే వాళ్ళు సరైన ముఖ్యమంత్రి గారు సరైన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా డెవలప్మెంట్ ముందుకు వస్తుంది. ముఖ్యమంత్రి అవకతవకలు చేస్తుంటే మరి కింది వాళ్ళ వెనుక ఉన్న మంత్రివర్గం ఏం చేస్తుంది? మరి ఎక్కడ చూసినా చూడండి, ఎక్కడ చూసినా అదే గవర్నమెంట్ భూములు అమ్ముతున్నారు, మరి ఆడ కబ్జాలు పెడుతున్నారు, అది లేఅవుట్ చేయకుండానే వాళ్ళకి బిల్లులు కడుతున్నారు. అది ఏదైతే లేఅవుట్ చేసినప్పుడు గవర్నమెంట్ పాలసీ ఉంటుంది, ఈ లేఅవుట్కి ఇంత డబ్బు కట్టాలనేది ఉంటుంది. అదే డెవలప్మెంట్ మూమెంట్ అవుతుంది. ఆ లేఅవుట్లో డబ్బు కట్టకుండా ఎక్కడికక్కడ దులుపుకుంటుంటే నీకు డెవలప్మెంట్ ఎక్కడికి వస్తుంది. మా గవర్నమెంట్లో మా నాయకుడు అటువంటిది ఏమి ఉండదు. ఏదైనా కానీ రూల్ ప్రకారంగా పోతాడు. ఎవరైనా సరే పద్ధతి ప్రకారంగా పనిచేయండి, ఏదైతే మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకురండి, పేరు మంచిగా తీయండి, పేరు మంచిగా తెచ్చి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్దాం, యువకులకు ఉద్యోగాలు కలిగిద్దాం, ఇంకా అవసరం అనుకుంటే 4 ఇండస్ట్రీలు బయట నుంచి వెళ్దాం, తీసుకొద్దాం, ఉపాధి కలిగిద్దాం అనే పట్టుదలనే మా నాయకుని దగ్గర ఉంది. రైట్ అండి. మరి ఇప్పుడు బీసీ కార్పొరేషన్కి చైర్మన్గా మరి మీ బీసీ లోకానికి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటంటారు? బీసీలల్లో మేమందరిని గుర్తుపెట్టుకొని బీసీలల్లో ఎవరైతే బిల్కుల్ ఏ రకంగా కూడా వెనుకబడి ఉన్నారో మేమందరం పెట్టుకొని కూర్చొని ఏదైతే బిల్కుల్ గరీబ్ వాళ్ళు ఉన్న వాళ్ళకి మేము ఖచ్చితంగా మనం ఖచ్చితంగా వాళ్ళకి హెల్ప్ చేసి వాళ్ళని పైకి తీసుకురావాలనే పట్టుదలతోనే మా నాయకులు ఏదైతే బీసీ కులాల పెద్ద మనుషులను అందరినీ ఒక దగ్గర ఒక తట్టు మీద పెట్టుకొని మరి మనం ఏ రకంగా వాళ్ళ సలహాలు కూడా మేము తీసుకుంటాం. మరి ఏ రకంగా మనం ముందుకు వెళ్దాం, మన నాయకుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మరి ఈ రకంగా డెవలప్ చేయాలి, ఈ రకంగా మూమెంట్ అన్నప్పుడు మనం ఏ రకంగా దాన్ని ముందుకు తీసుకొద్దాం, ఏ రకంగా మనం డెవలప్ చేసి ఏదైతే బిల్కుల్ చాలా వెనుకబడి ఉన్న వాళ్ళని ఎట్లా ఏ రకంగా ముందుకు తీసుకురావాలి, ఈ రకంగా ముందుకు తీసుకొని వద్దామనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకుపోదాం. మనకి ఏదైతే అవసరం ఉందో అందరం పోయి మరి మా డిపార్ట్మెంట్ తరఫు నుంచి కూడా మేము అన్నగారికి ఆయన ఎక్స్ప్లెయిన్ చేసి అన్న మాకు ఈ రకంగా ఇంత ఫండ్స్ మాకు కావాలి అని చెప్పేసి కూడా మా ముఖ్యమంత్రి గారిని కోరుకుంటూ మరి ఆయన ఏదైతే మేము చేసే పనిని బట్టి ఆయన మేము అది అడిగితే 20 ఇచ్చే మూమెంట్ ఆయన దృష్టికి తీసుకొచ్చేసి ఆయన మనసులో ఉన్న ఏదైతే మరి డెవలప్మెంట్ గుర్తుకోనికి కూడా మేము ప్రయత్నం చేస్తాం. రైట్. ఇక చివరిగా మరి బీసీలకు రాజ్యాధికారం కావాలంటూ కూడా చాలామంది ఫైట్ చేస్తున్నారు. మరి మీరు బీసీ కార్పొరేషన్కి చైర్మన్గా ఉన్నారు, మరి రాజ్యాధికారం వైపుకి తీసుకువెళ్తారా బీసీలని, లేకపోతే ఆర్థిక స్వావలంబన ఉపాధి మార్గం కాళ్ళ మీద నిలబడేలాగా చేస్తారా? ఎలాంటి లక్ష్యం? మేము ఉపాధిలో కూడా వాళ్ళని సరైన నిర్ణయానికి తీసుకుపోతాం. పాలిటిక్స్ రాజకీయంలో కూడా మా నాయకుడిని ప్రతి కులాన్ని కూడా మీరు ఒక రాజకీయ భవిష్యత్తు కలిగించాలని చెప్పేసి కూడా మేము మా నాయకుడిని కోరుకుంటాం. అదే రకంగా ఆయన కూడా ప్రతి కులాన్ని కూడా ఏదో ఒక పదవి ఇవ్వాలి, ఏదో ఒక రకంగా తీసుకొచ్చి వాళ్ళని ముందుకు తీసుకురావాలి అనే పట్టుదల కూడా మా నాయకునికి ఉంది. కాబట్టి మేము అదే రకంగా పాలిటిక్స్లో కానివ్వండి, ఉద్యోగాలు కానివ్వండి, డెవలప్మెంట్లో కానివ్వండి, వాళ్ళకి ఏదైతే డబుల్ బెడ్రూమ్లు ఏదైతే
ఇందిరమ్మ ఇండ్లు ఏది ఉన్నాయో మరి ఇంటింటికి వెళ్ళి బిల్కుల్ లేని వాళ్ళకు కూడా మా ముఖ్యమంత్రి గారి ద్వారా మేము ఖచ్చితంగా వాళ్ళకి ఇండ్లు లేని వాళ్ళకు కూడా ఇండ్లు ఇప్పించే ఒక కులమే కాదు, ఈ మొత్తం వెనుకబడిన కులాలు ఏ కులమైనా సరే లేని వాళ్ళకు ఇండ్లు ఇందిరమ్మ గరీబ్కు అటావ్ గరీబ్కు ముందు తీసుకురా అనే పదం ఆమె ఎప్పుడో పెట్టింది, ఆమె బతుకున్నప్పుడే. మరి ఆ రకంగానే మా నాయకులు ఇప్పుడు ఈ రకంగా తీసుకొస్తుండ్రు. మేము ఇందిరమ్మ ఇండ్లు ఆ రోజు ఇందిరమ్మ ఇండ్లు కట్టిన ఇండ్లకు దానికే సున్నాలు వేస్తున్నారు, అప్పుడు కూడా డెవలప్ చేస్తలేరు. కాబట్టి మేము ఖచ్చితంగా మా నాయకుడు ప్రతి దగ్గర సర్వే చేస్తుండు. ఖచ్చితంగా ఇందిరమ్మ ఇండ్లు మాత్రం 100% గరీబ్ వాళ్ళకి చెందేటట్టే చేస్తారు, కానీ భూస్వాములకు మాత్రం దాంట్లో రానియాడు మా నాయకుడు. రైట్. ఇంకా మరి కార్పొరేషన్ సంబంధించి కూడా ఏ కార్పొరేషన్ అయినా సరే లోన్ ఇవ్వాలి అంటే వేసుకున్న కాళ్ళు చెప్పులు అరిగేలాగా తిరగడం, అధికారులు వెంబడి తిరగడం, లేకపోతే బ్యాంకుల చుట్టూ తిరగడం, ఇవంతా గతంలో నేను చూసింది విన్నది. ఇప్పుడు ఇది మారబోతుందా? బీసీకి సంబంధించిన కార్పొరేషన్ లోన్స్ ఏ విధంగా వాళ్ళకి చేరేలా ప్రయత్నం చేస్తారు? అంతకుముందు ఎట్లా ఉండేనంటే బీసీ చైర్మన్గా కూర్చుని వాళ్ళకు ఫండ్స్ ఇవ్వలేదు. ఇప్పుడు ఏదైతే బ్యాంకులో డబ్బు ఉన్నది, కానీ బ్యాంకుల నుంచి మరి డిపార్ట్మెంట్కు మరి వాళ్ళకు శాంక్షన్ చేయాలి అని నాయకులు చెప్తే కానీ బ్యాంకు నుంచి రిలీజ్ అవుతుంది. వీళ్ళేమో చెప్పకపోయారు, వాళ్ళు ఏమో ఇవ్వకపోయారు. మా డెవలప్మెంట్ ఎడికెళ్ళేది ఆ రకంగా మా నాయకులు కానియరు. మా ముఖ్యమంత్రి గారు చాలా వివరంగా ఏ డిపార్ట్మెంటుకు ఏ రకంగా ఫండ్స్ కావాలి ఆ రకంగా ఫండ్స్ ఖచ్చితంగా రిలీజ్ చేయవలసిందే అని కలెక్టర్లకు ఆదేశాలు ఖచ్చితంగా ఇస్తూనే ఉన్నాడు, చూస్తున్నాం. ఈరోజు లోతు బడ్జెట్ పోయిన గవర్నమెంట్ చేసినా మరి ఇలా బస్సులు చూడండి, మహిళలకు ఉచిత బస్సులు పెడుతున్నాం, 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం, 200 యూనిట్లు ఉంటే మరి కరెంటు పెరిగిస్తున్నాం. మరి గరీబ్ వాళ్ళు ఏదైతే మన వ్యవసాయం చేసే వాళ్ళకు కూడా మేము 5 ఎకరాలకు ఆల్రెడీ రిలీజ్ చేసిండు. వీళ్ళు 10 ఏళ్ళ సంది చెయ్యింది, ఈరోజు 3 నెలలనే అది ఇయ్యలేదు, ఇది ఇయ్యలేదు, రోడ్డుకి కూత కూస్తుంటే 3 నెలల్లో నువ్వు ఎంతో వెనక వేసిపోయినావు. మరి ఈ 3 నెలల్లో ఎంతో మన నాయకుడు చదువుకుంటూ వస్తున్నప్పుడు అది ఇడిచిపెట్టేసి రైతులకి లేదు, ఇక్కడ పోతుంది అక్కడ పోతుంది, వీళ్ళు ఇళ్ళకే లేదు ఇచ్చినట్టు చేస్తున్నారు కాదు. ఖచ్చితంగా మా నాయకుడు అన్న మాటలు ఖచ్చితంగా నిలబెట్టుకుంటాడు. 6 గ్యారెంటీలు కాదు, ఇంకా ఎన్నో గ్యారెంటీలు ఇంకా ముందు చేయబోతాడు. ఈ 5 సంవత్సరాలల్లో ఆయన ఏ అభివృద్ధి కార్యక్రమాలు ఎట్లా రకంగా చూపిస్తాడో అనేది కూడా మీరు ఓపిక పట్టండి. ఖచ్చితంగా మా నాయకుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారు ఒక పట్టుదల, రేవంత్ రెడ్డి గారు ఈనాడైతే ఏదైతే నిన్నటిదాకా కాంగ్రెస్ ఏమున్నది అని చెప్పేసి డబ్బా కొట్టిర్రు. మరి ఈరోజు ఏమవుతుంది కాంగ్రెస్? మరి మీ డబ్బా మీ దర్వాజనే బంద్ అవుతుంది. అది విడిచిపెట్టేసి ఇక్కడ కాంగ్రెస్లో మొత్తుకుంటే లాభం కాదు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం మంచిగా పనిచేస్తుంది. 5 సంవత్సరాలు కాదు, ఈ 5 ఏళ్ళు పూర్తి చేసుకొని నెక్స్ట్ 5 ఏళ్ళు కూడా ఆయననే ముఖ్యమంత్రి అవుతాడు అనేది కూడా మేము గట్టిగా చెప్పగలుగుతాం. రైట్ అండి, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ విత్ మీ అండి. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ విత్ మీ. రైట్, మరి మొత్తంగా ఎంబీసీకి సంబంధించి చైర్మన్గా జరిపటి జైపాల్ గారు నియామకం పట్ల కూడా పూర్తి స్థాయిలో హర్షం వ్యక్తం అవుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. రాష్ట్రంలో ఉండే బీసీలందరూ కూడా ఒకే త్రాటిమైకి తీసుకొచ్చి వారి యొక్క అభివృద్ధికి, మరి ముఖ్యంగా ఆర్థిక స్వావలంబన సాధించేలాగా కార్పొరేషన్ రుణాలు కూడా వారందరికీ అర్హులకు, మరి ముఖ్యంగా ఎవరైతే నిరుపేదలు ఉన్నారో, అర్హత కలిగిన వాళ్ళు ఉన్నారో వారందరూ కూడా అందించేందుకు కృషి చేస్తాను. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో ఉన్న నేను ఈ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నాను కాబట్టి ప్రతి ఒక్క నిరుపేదను, అదేవిధంగా బీసీలోని అన్ని కులాలను కూడా ఒకే త్రాటి మీదకి తీసుకొచ్చి వాళ్ళని అభివృద్ధి పదంలో తీసుకువెళ్లేందుకు ప్రయత్నం చేస్తాను అంటున్నమాట జైపాల్ గారిది.